నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుడిని. తరతరాల నుండి మన పెద్దల నుండి ఆకులు, చెట్లు, కాయలు, ఆకులతోటి 100 ఏళ్ళు బతికారు, ఆరోగ్యంగా బతికారు. ఇప్పుడు చెప్పడం చిట్కా ఏంటంటే, చాలామంది మా పెద్దలు మోకాలు నొప్పులు ఉండవు. చెట్లు ఎక్కుతాము, చెట్లు దిగుతాము, కొండలు ఎక్కుతాము, కొండలు దిగుతాము, చెర్రలు ఎక్కుతాము, చెర్రలు దిగుతాము, ఆ లోపల గుంతలలో దిగుతాం, తేనె దొప్పుతాం, అన్ని విధాలు చేస్తాం. ఎందుకు చేస్తామంటే మాకు ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుతోటి వైద్యం చేసుకుంటాం. ముందు జాగ్రత్త కోసం మోకాలు నొప్పులు రాకుండా, మోకాలు నొప్పులు చేంజ్ చేస్తుంటే కాళ్ళవాపులు వచ్చే, నరాల బలం ఉండదు, రక్త పరిశోధన జరగదు. మనిషి ఎక్కడిక మాకు బలంగా ఎక్కాలి, మాండ్లు బలంగా దిగాల, రాళ్ళు పట్టుకోవాలి, తీగలు పట్టుకోవాలి, మాడుపు తీగలు పట్టుకొని ఎక్కాలి, మాడుపు తీగలు పట్టుకొని దిగాల. ఒక ఎదురు బొంగు కొట్టుకొని ఆ బొంగు మీద నుండి ఎక్కాల. అందుకు మేము చెట్టు పట్టుకొని ఆ బొంగు మీద నుండి ఎక్కుతున్నాం. మాకు నిచ్చెనలు ఉండవు. ఒక తాళ్ళు మనం కొట్టుకునే మొదలు బొంగులు నిచ్చెనలతో ఎక్కుతాం. అందుకోసం కొండలు, వాగులు, వంకలు అన్నీ తిరిగి సాయంత్రం కల్లా ఇంటికి రావాలి. అందుకోసం మా పెద్దలు వైద్యం కనిపెట్టినది మీకందరికీ. మీరు ఎన్నో రకాల సూదులు, ఎన్నో రకాల ఆయిళ్ళు, ఎన్నో రకాల ట్యాబ్లెట్లు, ఎంతోమంది డాక్టర్ల కాడికి ఎక్కడెక్కడో పరిగెత్తుకుంటూ ఎక్కడెక్కడో తిని వస్తుంటారు. నా కాడ ఏముందంటే ఒక చాంబరాని చెక్క, ఒక చిత్రమల, ఇది తెల్ల చిత్రమల అంటారు. దీన్ని తెల్ల చిత్రమల చెట్టు. తెల్ల చిత్రమల అంటే ఈ కాలంలో అడవిలో దండి దొరుకుతుంది, చిత్రమల చెట్టు దండి దొరుకుతుంది. ఇది చిత్రమల చెట్టు. ఈ చిత్రమల సమూలం తీసుకుంటాం. సాంబరాని చెట్టు సమూలం తీసుకుంటాం. కారింగ చెట్టు సమూలం తీసుకుంటాం. కారింగ అంటే చాలా దానికి బంక వస్తుంది, మొగ్గలు బంక వస్తుంది, బాడీ విపరీతమైన బలం. కారింగ మొగ్గ, తెల్ల చిత్రమల, సాంబరాని చెక్క. ఇవి ఎందుకు దాని స్వామి అనొచ్చు. చిత్రమల దొరికినా అదృష్టం. ఆ రెండు మీరు నెట్లో కొట్టిన దొరుకుతాయి. ఎక్కడ కారింగ అంటే నెట్లో దొరుకుతుంది, సాంబరాని చెక్క నెట్లైనా ఉంటుంది, చెట్టు ఉంటుంది, ఈ చెట్టు ఉంటుంది. ఈ చెట్టు దొరకదు. ఈ టైం దొరుకుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాం చేస్తున్నా. ఈ చలికాలమే ఇది దొరికేది. అంకసారి కోట్లు ఖర్చు పెడుతుంటే ఆ చెట్టు దొరకదు, మాయమైపోతుంది. ఎమ్మడి భూమిలోకి వెళ్ళిపోయి డ్రాప్ అయిపోతుంది. ఈ చిత్రమల చెట్టుతోటి చక్కగా ఈ కాలం దొరికింది కాబట్టి ఈ ప్రోగ్రాం చేస్తున్నా. మోకాల నొప్పులు ఎట్టుముట్టి మొప్పులు ఉన్నాయా, కీళ్ళ నొప్పులు ఉన్నాయా, మోకాల నొప్పులు ఉన్నాయా, తలనొప్పి ఉన్నాయా, నడుము నొప్పి ఉన్నాయా, కడుపు నొప్పి ఉన్నాయా, పార్శ్వ నొప్పి ఉన్నాయా, ఎటువంటి నొప్పులైనా మాయమైపోయే వైద్యం నా కాడ దొరికింది కాబట్టి ఈరోజు చెప్తున్నా. మనస్ఫూర్తంగా, బలంగా, గ్యారంటీ చెప్తున్నా. ఎందుకంటే మోకాల నొప్పులతో చాలామంది, లక్షల మంది ఉన్నారు. ఎందుకు వస్తున్నాయి మోకాల నొప్పులు అంటే, ఈ కాలం వాటర్ నీళ్లు బాగాలేవు. పూర్వకాలం బాయిల నీళ్ళు తాగేవాళ్ళు, కుళాయి నీళ్ళు తాగేవాళ్ళు, వాగుల నీళ్ళు తాగేవాళ్ళు. ఇవన్నీ ఖండించాల పనిలే. నీళ్ళలో బలవంత పోయి ఉత్త పిప్పి నీళ్ళు తాగుతున్నారు. ఫుడ్ కూడా బలంగా లేదు. పూర్వకాలం కొర్రన్నము, సంకటి, మజ్జిగ, ఆరకబువ్వ, మంచి కూరగాయలు, ఆకుకూరలు, చింతచిగురు ఎక్కువ వాడేవాళ్ళు, చింతపండు ఎక్కువ వాడేవాళ్ళు. ఇప్పుడు చింతచిగురు తినరు, చింతపండు తినరు. టమాటా పండ్లు వేసుకుంటారు, ఏమో అవి వేసుకొని ఇవి వేసుకొని పప్పు చేసుకుంటారు. పలుపు తినకూడదు, పులుపు తినకూడదని. పులుపు అనేది చాలా బలం అనేది ఎవరో తెలియదు. అప్పుడు పూర్వకాలం నాడు పప్పు చేసిన చింతపండే, ఏదైనా కూరలు చేసిన చింతపండే, మటన్ చేసిన చింతపండే, ఏవి చేసుకుని చింతపండు ఎక్కువ వాడేవాళ్ళు, చింతచిగురు ఎక్కువ వాడేవాళ్ళు పూర్వకాలం నాడు. ఇప్పుడు ఒక ఎవరన్నా కానీ సిరిసాపులు వెళ్తారు, సిరిసాపుల వాళ్ళతో దంగాలు ఉంటారు. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎక్కువ తిరుగుతారు. అందుకోసం చింతాకు ముదురాకు తెచ్చుకొని ఆ ముదురాకును దంచి నీళ్ళలో వేసి ఆ ఉడకబెట్టి ఆ రసం పిండుకొని వాళ్ళు చారు చేసుకుంటారు. దాంట్లో ఏం వేసుకొని, ఇన్ని మిరియాలు వేసుకొని, ఇంత జీలకర్ర వేసుకొని, ఇంత ధనియాలు వేసుకొని, ఇంత ఎల్లిపాయలు వేసుకొని చారు చేసుకుంటారు. ఆ చారు తాగితే చాలా బలం. ఎందుకు చెప్పించింది ఈ చిట్కా ఎందుకు చెప్పాలంటే, వాళ్ళకి ఇష్టమైన పదార్థం అది. వాళ్ళు ఎంత ఉన్నా, మటన్ ఉన్నా, చికెన్ ఉన్నా, ఏమున్నా కానీ చారు ఖచ్చితంగా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ పెద్దల నుండి చెప్పుకుంటా వస్తున్నారు కాబట్టి వాళ్ళు పాటిస్తున్నారు, వాడుతున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు వాడుతున్నారో లేదో తెలియదు కానీ, ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టమైన మనుషులు. దాని అంటే బాగా పీడిస్తారు కాడ, చెట్టు కాడ ఒక్కరోజు చెట్టు కాడ కొట్ట వేసుకుంటే ఆ చెట్టులో ఆకు అయిపోయే వరకు ఆ చుట్టుపక్కల చెట్టు చుట్టూ ఉండి
అక్కడ ఉండి దాన్ని కరెక్ట్గా చేసుకొని వాడుకునేది కాబట్టి ఆ ప్రోగ్రాం ఇవాళ చేయాల్సి వచ్చింది. అయ్యా మీరు ఏమన్నా బాధపడకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే సామెత మీకు ఇష్టమైన పదార్థం అని చెప్తున్నా కానీ మిమ్మల్ని ఖండించలేను. మీకు అందరికీ నమస్కారం పెడుతున్నా. మీరు ఎందుకంటే మీకు ఇష్టమైన పదార్థం ఈరోజు ప్రోగ్రాంలు చేయవలసింది కాబట్టి చేస్తున్నా కాబట్టి ఈ వాయిద్యం అనేది ఆ చింతచిగురుతోటి ఇటు ఆరోగ్యంగా నూనెలు బతికేవారు. ఈ ఇందుకోసం ఇప్పుడు ఈ 3 సాంబ్రాణి చెక్క, ఈ చిత్రమూల, ఈ చెట్లతోటి వైద్యం చేసుకొని సూర్ణం హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ సూర్ణము ఒకసారి కనీసం అంటే ప్రతి మంచి నమ్మకంతో ఒక 10 రోజులు తీసుకొని వాడి చూడండి. 10 రోజుల వరకే ఖర్చు పెట్టుకోండి. 10 రోజుల తర్వాత నా అమ్మడు పరిగెత్తుకుంటే అయ్యా ఎక్కడున్నావు నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. ఎందుకంటే చాలా మంది నొప్పి లేని మంచే లేడు. ప్రతి మంచిగా నొప్పులే, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, కడుపు నొప్పి, తలనొప్పి, పంటి నొప్పి. ఈ నొప్పులకంత కారణం ఏంటంటే మన బాడీలో రక్తం బాగుండాలి, తెల్ల కణాలు బాగుండాలి, గ్యాస్ ట్రబుల్ ఉండకూడదు, వాతం ఉండకూడదు, పిత్తం ఉండకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఈ 2 చెట్లు ఏం చేస్తుందంటే పిత్తాన్ని నిలగొడుతుంది, వాతాన్ని నిలగొడుతుంది, గ్యాస్ని నిలగొడుతుంది, జీర్ణశక్తి బాగా అవుతుంది, మంచి మెడికిన్మెంట్ ఉంటుంది, బలంగా కాల్షియం పెరుగుతుంది. అప్పుడే నొప్పులు లేకుండా తగ్గిపోతాయి. ఇంగ్లీష్ మందులకు కాదు, వేసుకుంటే తగ్గాలా లేకుండా నొప్పి, వేసుకుంటే తగ్గాలా లేకుండా నొప్పి కాదు. చింతూరులో వైద్యం శాశ్వతంగా వాడుకుంటుంటే ఓ 2 నెలలు 3 నెలలు వాడినామనుకో, ఒక సంవత్సరం వరకు ఇబ్బంది లేకుండా, నానాకు ఫుడ్ తినకుండా, ఆయిల్ ఫుడ్లో ఇబ్బంది ఉంది, వాతం ఫుడ్లో ఇబ్బంది తినకుండా ఆ వివరంగా మీకు పథ్యం కూడా చెప్తాను. ఆ పథ్యం బట్టి వాడుకొని చక్కగా 100 ఏళ్ళు ఆరోగ్యంగా మంచిగా తిరగాలని. కాశీకి నడుచుకుంటూ పోయేవారు పూర్వీకుల కాలం. ఈరోజు కాశీ లేదు, ఇంటి చుట్టూ తిరగలేడు, బరుగుల కాడికి పోలేడు, ఇద్దల కాడికి పోలేడు, చేళ్ళ కాడికి పోలేడు, వానికి వాడు కూర్చోలేడు, లేవలేడు. అందరికీ అక్కలకి, అన్నలకి, వైద్యులకు, డాక్టర్లకు మనస్ఫూర్తి నమస్కారం పెట్టుకుంటూ ఆదివాసి విద్యన వైద్యం 10 రోజులు వాడి చూసి అయ్యా చెంచాయన నువ్వు రోజులు బతకాలయ్యా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని అందరికి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.